హిమాలయాస్ లో ఒక మిస్టీరియస్ లేక్ ఉంది. అదే రూప్కన్ లేక్. చూడడానికి చిన్నదిగా ఉన్న ఇందులో ఒక పెద్ద మిస్టరీనే దాగి ఉంది. అదేంటంటే 1942లో ఒక బ్రిటిష్ ఫారెస్ట్ రేంజర్ ఈ లేక్ ని డిస్కవర్ చేసినప్పుడు మంచు కరిగి కుప్పలు తెప్పలుగా పడి ఉన్న హ్యూమన్ స్కెల్టన్స్ చూసి షాక్ అయ్యాడు. మొదటగా వాళ్ళు ఏమనుకున్నారంటే వరల్డ్ వార్ 2 సమయంలో ఇండియాలోకి సీక్రెట్ గా ఎంటర్ అయిన జపాన్ సోల్జర్స్ వాళ్ళు అక్కడ వెదర్ కండిషన్ క్రిటికల్ గా ఉండడంతో చనిపోయారని అనుకున్నారు. తర్వాత సైంటిస్టులు కార్బన్ డేటింగ్ చేయగా అవి 9th and 12th సెంచరీకి చెందినవని గుర్తించారు. అండ్ 2004లో నేషనల్ జియోగ్రఫీ టీమ్ 38 శాంపిల్స్ డిఎన్ఏ టెస్టులు చేయగా వాటి రిజల్ట్స్ 3 వర్గాలకు చెందినవని తెలిసింది. అందులో 23 శాంపిల్స్ సౌత్ ఇండియన్ సీ, 14 శాంపిల్స్ గ్రీస్, టర్కీ అండ్ ఇటలీ కంట్రీస్ కి చెందినవి, ఒక శాంపిల్ మాత్రం హిమాలయస్ లో నివసించే లోకల్స్ అని తెలిసింది. వీళ్ళంతా చనిపోవడానికి మేజర్ రీజన్స్ వాళ్ళ తలపై, భుజాలపై ఉన్న గాయాలే. అందరికీ సేమ్ ఇంజురీస్ ఉండడంతో ఒక పెద్ద వడగళ్ల వాన సంభవించి వాళ్ళు ఎటు తప్పించుకోలేక తలలు పగిలి చనిపోయారని రీసెర్చర్స్ చెప్తున్నాయి. కానీ అంతమంది జనాలు అక్కడికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, 2 డిఫరెంట్ టైమ్స్ లో ఎలా చనిపోయారు అన్నది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక్కడ స్థానికులు మాత్రం ఇక్కడ జరిగే తీర్థయాత్రలకు వెళ్లి చనిపోయారని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ లొకేషన్ ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా. మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి.